సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. అత్యధిక మెజార్టీ దిశగా నవీన్ యాదవ్ దూసుకుపోతూ ఉన్నారు. అత్యధిక మెజార్టీ దిశగా గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీని 2009లో 21,000 మెజారిటీ పీజేఆర్ కుమారుడు విష్ణు పేరుపై ఉంటే ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ఆ మెజార్టీని బ్రేక్ చేస్తున్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని ఎప్పటి నుంచో కల ఉండేది. ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ చిన్న శ్రీశైలం యాదవ్ కోరికను చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ తీరుస్తున్నారు. నవీన్ యాదవ్ని జూబ్లీహిల్స్ ప్రజలు అసెంబ్లీకి పంపిస్తూ ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ అని చాలామంది కమెంట్ చేస్తున్నారు. జేకేసీఆర్ కేటీఆర్ అని మహేష్ కమెంట్ చేస్తారు. ఓకే, ఒకసారి ఓవరాల్ రిజల్ట్స్ బీహార్ రిజల్ట్స్ గురించి వివరిస్తాను. బీహార్లో 188 స్థానాల్లో జేడీయూ బీజేపీ కూటమి దూసుకువెళ్తోంది. కాంగ్రెస్ కేవలం డబుల్ డిజిట్ దగ్గరే ఆగిపోయింది. కాంగ్రెస్కి కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ట్రిపుల్ డిజిట్ని ఇచ్చాయి. 100 సీట్లు దాటి 60 నుంచి 108 సీట్ల వరకు ఇచ్చారు. కానీ 52 సీట్లు కాంగ్రెస్ పోటీ చేసింది. 61 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ కూటమి ప్రభావాన్ని చూపించలేని పరిస్థితి ఉంది. ఒకసారి కృష్ణకాంత్ ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. కృష్ణకాంత్ గారు, బీహార్ గురించి మాట్లాడుకుందాం. బీహార్ గురించి మాట్లాడుకునే ముందు జూబ్లీహిల్స్ రిజల్ట్స్ గురించి ఏం చెప్తారు మీరు? సార్ రోహిత్ గారు, మనం ఆల్రెడీ అనుకున్నదే ఇది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ ఎంఐఎం కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ముస్లిం ఓట్లను ఏకీకృతం చేస్తూ, ఎందుకంటే స్వయంగా తెలంగాణ స్టేట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింస్ ఉన్నారు అన్నట్టుగా క్యాంపెయిన్స్ లో డైరెక్ట్ గా చెప్తున్నప్పుడు, అలాంటప్పుడు అక్కడ ఏ విధంగా ముస్లిం ఓటర్ని ప్రభావితం చేశారు? ఎందుకంటే మనం చూసుకుంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో 20% వరకు ముస్లింస్ ఓటర్స్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరినీ ఏకీకృతం చేయడంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి వాటిలో కమ్యూనల్ పాలిటిక్స్ చేయడంలో సక్సెస్ అయింది వాళ్ళ రోజు. అదే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ చెప్తుంది వాళ్ళ రోజు. అట్ ద సేమ్ టైం ఈ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ దోస్తి మరొకసారి తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఖచ్చితంగా ఇక్కడ 3 పార్టీలు కలిశారు రోహిత్ గారు. ఒక బీజేపీ ఒక్కటే ఒంటరి పోరాటం చేసింది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ ఎంఐఎం వీళ్ళు ముగ్గురు కలిసే చేసుకున్న ఒక ఎలక్షన్ కదా. మీరు కూడా బీహార్ లో కూటమిగానే వెళ్ళారు, 4-5 పార్టీలు కలిసి వెళ్ళారు. ఇక్కడ మీకు కుదరలేదు, వెళ్ళారు. పైగా ఉపయోగించడానికి అవకాశం లేదు ఒక్క స్థానానికి. రోహిత్ గారు, మేము ఇక్కడ ఓపెన్ గా వెళ్ళాం. మేము ఏదైనా ఓపెన్ గా చేస్తాం. స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసే నైజం బీజేపీకి ఉంది, బీజేపీకి మాత్రమే ఉంది. మేము బీహార్ లో ఓపెన్ గానే వెళ్ళాం. మేము అలయన్స్ వీళ్ళలాగా లోపాయుక్తంగా కుంభక్కలు అవ్వలేదు. మేము ఇక్కడ మీరు చూసుకుంటే ఎంఐఎం కాంగ్రెస్ కూడా అలయన్స్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ ముందు కరెక్ట్ గా అజారుద్దీన్ గారికి మినిస్ట్రీ ఇవ్వడము, ఇదంతా ముస్లిం ఓటర్లను ఏకీకృతం చేయడం కదా. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తి మళ్ళీ ఒక విధంగా దోస్తి బయటపడింది. గెలవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా అనేక వ్యూహాలు వేసుకుంటారు, అనేక హామీలు ఇస్తుంటుంటారు. అది కాంగ్రెస్ వ్యూహం ఫలించింది. రేవంత్ రెడ్డి అన్ని తానే భుజం మీద వేసుకుని వ్యూహాన్ని అవలంబించారు, ప్రచారంలో పాల్గొన్నారు, విజయం సాధించారు, భారీ విజయాన్ని సాధించారు. తను నిలబెట్టిన అభ్యర్థికి భారీ మెజార్టీని సాధించి అసెంబ్లీలోకి పంపిస్తున్నారు. సార్ నేనేమంటానంటే, ఇవాళ రోజు వాళ్ళ విజయాన్ని ఎవరు కాదనట్లేదు. మేము ఆపోజిషన్ పార్టీ వాళ్ళలాగా ఓడిపోతే ఓటు చోరీ అని, గెలిస్తే మేమే వినయమని, లేకపోతే ఓడిపోతే మళ్ళీ ఈవీఎం చోరీ అని చెప్పి రకరకాల మాటలు నెపాలు వేసే పార్టీ కాదు మాది. ఓడిపోయాం కరెక్టే, ఓకే. కాంగ్రెస్ ఇవాళ రోజు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు జూబ్లీహిల్స్ బైపోల్ లో, మేము ఒప్పుకుంటాం. కానీ అట్ ద సేమ్ టైం మీరు ఎందుకు గెలిచారన్న ఫ్యాక్టర్ మీద కూడా మీరు ఆలోచించాలి. అండ్ మా ఓటు పర్సెంటేజ్ పెరిగింది జూబ్లీహిల్స్. బిగ్ అప్డేట్ ఇది, తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అప్డేట్ ఇది. మై గాడ్, ఈ సర్వే బాక్స్లన్నీ బద్దలైపోయాయి. బీజేపీ జేడీయూ 196 స్థానాల ఆధిక్యం దిశలో బీహార్లో ఉంటే 23,000 ఓట్ల మెజార్టీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రస్తుతం 23,000 పైచీలకు ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అటు బీహార్లో బీజేపీ జేడీయూ కూటమి 200 స్థానాలకు పైగా ఆధిక్యంలోకి వెళ్ళిపోతుందా అనే అంచనాలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు బీజేపీ వేసుకుంటున్న అంచనాలు 200 మార్కు క్రాస్ చేస్తుందా లేదా? బీజేపీకి ఒకటే 200 క్రాస్ చేస్తుందా? 199 లోపే ఉంటుందా? 190లో ఉంటుందా? ఏం జరగబోతుంది? కాంగ్రెస్ 4-2
42కే పడిపోయింది. కాంగ్రెస్ కూటమి 42కే పడిపోయింది. బహుశా ఇది కాంగ్రెస్ కూటమికి, మహాగఠబంధన్కి, ఇండి కూటమికి ఇది చారిత్రాత్మక అపజయం. బహుశా ఇది బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ కూటమికి చారిత్రాత్మక అపజయంగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇంకా ఏం జరగబోతోంది? ఇంకా కొన్ని రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ బీజేపీ 200 పైచీలకు స్థానాలను సాధించుకునే దిశగా వెళ్తుందా? మహాగఠబంధన్ సర్వశక్తులు ఓటింది. ఓట్ చోర్ అన్నారు, ఓట్ అధికార యాత్ర నిర్వహించారు. అంతేకాదు ఇంటింటికి ఉద్యోగం అంటూ తేజస్వి యాదవ్ హామీలు ఇచ్చారు. మరి ఈ హామీలన్నీ ఏమైపోయాయి? ఏకంగా 196 స్థానాల్లో బీజేపీ జేడీయూ కూటమి దూసుకు వెళ్తోంది. ఎక్కడా కూడా పీకే ప్రశాంత్ కిషోర్ ముఖ్యమంత్రిని చేశాను, ప్రధానిని గెలిపించాను అని చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ ఆనవాళ్ళు ఎక్కడా కూడా కనబడటం లేదు. ప్రశాంత్ కిషోర్ పార్టీని, జనస్వరాజ్ పార్టీని ఊడ్చేశారు. ఇటు కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిని బీహార్ జనం ఊడ్చేశారు. వలస వెళ్లిన కార్మికులు వెనక్కి తిరిగి వచ్చి మరి ఓట్లు వేయడంతో భారీ విజయం సాధించింది. అందుకో చూడండి, మా గ్రాఫిక్స్ టీం తయారు చేసిన దృశ్యాలు అవి. మోదీ నితీష్ ఇద్దరు కూడా సంబరాలు చేసుకుంటున్నారు, స్టెప్పులు వేస్తున్న దృశ్యాలు మీకు కనబడతాయి. బహుశా మోదీ నితీష్ మనసులో ఆ విధంగానే ఈ స్టెప్పులు వేసుకుంటూ ఉండొచ్చు. బీజేపీ కార్యాలయాల దగ్గర ఇదే వాతావరణం కనిపిస్తుంది. బీహార్లో మళ్ళీ సత్తా అసద్ ఎంఐఎం తన సీట్లను నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో కూడా ఎంఐఎం 5 స్థానాల్లో గెలిచింది. ఈసారి కూడా ఎంఐఎం తన సత్తాను నిలబెట్టుకుంది. ఎంఐఎం పెద్దగా ఈసారి ప్రభావం చూపించకపోవచ్చేమో, సీట్లను రాకపోవచ్చేమో, కానీ ఓట్లను చీలుస్తుంది. ఇవన్నీ కూడా లెక్కలు వేసుకున్నారు. ఎంఐఎం తన ఓట్లను తను నిలబెట్టుకుంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇక్కడ బీజేపీ భారీగా ఓట్లను పెంచుకుంది. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి మాత్రం భారీగా అవమానకరమైన ఓటమి దిశగా వెళ్తూ ఉన్నాయి. అవమానకరమైన ఓటమి దిశగా ఆర్జేడీ కాంగ్రెస్ వెళ్తున్నాయి. సో బీహార్ గురించి ఏమనుకున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా బీహార్ గురించి ఏమనుకుంటున్నారు? నేను కృష్ణకాంత్తో మాట్లాడతాను. ఒకసారి మీ కామెంట్స్ కొన్ని చదివి వినిపిస్తాను. ఓకే, ఎక్కువ మంది జూబ్లీ హిల్స్ గురించి కామెంట్ చేశారు. జై కేసీఆర్, జై టీఆర్ఎస్ అని కామెంట్ చేశారు. కొంతమంది కేటీఆర్కి వ్యతిరేకంగా కామెంట్ చేశారు. అదీప్ శివ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి గ్రేట్ లీడర్ అంటూ హరి కామెంట్ చేశారు. అలాగే హరీష్ కామెంట్ చేశారు. బిగ్ టీవీ చెప్పినట్లే కాంగ్రెస్ గెలిచిందని. ఎస్, మేము సర్వే చేసాం. మేము ప్రీ పోల్ సర్వే చేసాం, ఎగ్జిట్ పోల్ సర్వే కూడా చేసాం. ఎగ్జిట్ పోల్ సర్వేలో మాకు సర్వే సంస్థలన్నీ ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది, ఇంకా ఎక్కువ పెర్ఫార్మెన్స్ నవీన్ యాదవ్ చేస్తాడు. రేవంత్ రెడ్డి ఆశించినట్టుగానే ఇక్కడ మెజార్టీ ఉంటుంది అని ఎగ్జిట్ పోల్ సర్వేలో మాకు వచ్చింది. మేము నిజానికి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే చేసాం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే చేసాం, లోక్సభ ఎన్నికలకు సర్వే చేసాం. బిగ్ టీవీ ఏ సర్వేనైతే చెప్పిందో అదే నిజమైంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా బిగ్ టీవీ చెప్పిన ఫలితమే ఇక్కడ వచ్చింది. ఎస్, మరికొన్ని కమెంట్స్ 100% సక్సెస్ రేవంత్ అన్న అంటూ కామెంట్ చేశారు. జై జగన్ అంటూ, ఓకే, ఆంధ్రప్రదేశ్ నుంచి అనుకుంటే జై జగన్ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తారు. ఓకే, మీ అభిప్రాయాన్ని, మీ కామెంట్స్ని చేయండి. బీహార్లో బీజేపీ ఇంత ఘన విజయం సాధించడానికి కారణం ఏంటనుకున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు బీహార్లో బీజేపీ ఏమవుతుందని అనుకున్నారు కదా? అధికార మార్పిడి జరుగుతుందా బీహార్లో? ఒకవేళ బీజేపీ ఓడిపోతే మోదీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అది మోదీ ప్రతిష్టకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందని అందరూ కూడా అనుకున్నారు. కాంగ్రెస్ కూడా అదే వ్యాఖ్యలు చేసింది. కానీ